వెల్కమ్ టు జస్ట్ అమృత జీసస్ ఏపీసీ 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిస్తున్నానని అపోసైడైన పౌలు నాటి ఎఫెసీ సంఘానికి నేటి క్రైస్తవ సమాజానికి గొప్ప హితోపదేశాన్ని తెలియజేయడం జరిగింది. అన్యజనులు అపవాది సంబంధులుగా అంధకారమును జీవిస్తూ ఈ లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు నిమగ్నమై ఉన్నారు. వారు విగ్రహారాధకులు, శరీర సంబంధం జీవితాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నారు. వారు అమావాస్య, పౌర్ణమి లాంటి పండుగలు ఆచరిస్తూ ఉన్నారు. అమావాస్య పండుగ అనగా దీపావళి, పౌర్ణమి పండుగ అనగా రాఖీ పండుగ వారు లోక సంబంధంగా చేస్తున్నారు. ఈ యొక్క అన్య ఆచారాల ప్రకారం మీరు జీవించవలదని అపోసైడైన పౌలు క్రైస్తవ సమాజాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. లేవీకాండం 20:26 మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవా నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉన్నట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరుచుతారని గొప్ప మాటను మోషే ద్వారా దేవుడు పలుకుతా ఉన్నాడు. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగానే ఉండాలి. ఆమేన్.